సో గైస్ నమస్తే అందరికి. ఈరోజు మీ ముందలైతే రివెంజ్ ప్రాంక్ అయితే తీసుకొచ్చాను. నేనైతే ఒక ప్రాంక్ చేసి కదా, వాటర్ ప్రాంక్ వీటిని చేసిరు. అది నేనైతే ఇప్పుడు రివెంజ్ ప్రాంక్ అయితే తీసుకుపోతున్నా. టైం వచ్చేసి 1:14 అవుతుంది. నేనైతే రివెంజ్ ప్రాంక్ తీసుకుపోతున్నా. మా జీవన్ గారు అయితే లోపల అనుకుంటున్నాను. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ప్రాంక్ వచ్చేసి ఏంటంటే మెత్త ఉంటుంది కదా, మెత్తతో తన్నదల దేసి ఉరుకుతూనే ఉంటాను. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. ఒకటే ఉరుకుతూ ఉంటుంది అది, కుమ్మ కొరుకు. రండి గైస్. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? అల్లుడు కాకపోతే అల్లుడు కాక అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నాకు అర్థం కాలేదు సార్. బాబు పై గుట్టాలు ఎంత తీసుకుంటావు? 150 రూపాయలు అవుద్ది. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. రియాక్షన్ చూడాలి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, నీ వెనకలు ఎందుకు పడ్డారా? ఏం చేస్తున్నారా నువ్వు? వచ్చేసినాం అనుకో బ్యాకు, పిక్చర్ ప్యాకు. వచ్చేసినాం అనుకో బ్యాకు, పిక్చర్ ప్యాకు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇప్పుడు ఏంటంటే మన రిమేట్ నీకు ఎట్లా అనిపించింది? జూన్ అయ్యారు మన రేంజ్ ఎట్లా అనిపించింది? ఒకసారి కెమెరా ముందని చెప్పు. ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులను ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు.
రివెంజ్ ఎట్లా అనిపించింది ఒకసారి కంటిన్యూ జీవన్ బైక్ అయితే రివెంజ్ నార్మల్ అయిపోయింది. సో గైస్ మనం ఫైనల్ అయితే రివెంజ్ తీసుకున్నాం. మీకైతే రివెంజ్ తీసుకుంటా అన్న పక్కా రివెంజ్ తీసుకున్నా. ఇంకా ఏంటంటే నేను 2-3 సార్లు మెత్తతో కొట్టినా, మీకు చెప్పిన కదా మెత్తతో కొట్టి ప్రాంక్ తీస్తాను. మెత్తతో కొట్టిన అయినా లంజవరకు వేస్తలేడు. దాని తర్వాత నీళ్ళు వస్తే లేచిండు. అదే నీళ్ళ బాటిల్ పట్టుకొని నా మీదైతే వేసిండు. నేను లోపల రూమ్లోకి వెళ్ళిపోయినా. ఆయన మస్తు అంటే మస్తు సీరియస్ అయిపోయిండు. ఇందాక ఆయనకు లోపల పండబెట్టి మేమైతే డోర్ వేసుకున్నాం. ఇప్పుడు ఇక మాకేమొద్దు గైస్, చిన్న మీ సపోర్ట్ కావాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.